ఎగ్ ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఓవమ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి చెప్పదలుచుకున్నాను. ఓవమ్ ఫ్రీజింగ్ కానివ్వండి, స్పెర్మ్ ఫ్రీజింగ్ కానివ్వండి, సెపరేట్‌గా ఫీమేల్ అండం నుంచి మేల్ ద్వారా స్పెర్మ్‌ని తీసుకున్న తర్వాత దాన్ని ఫ్రీజ్ చేయడం. ఏ విధంగా ఫ్రీజ్ చేస్తారు? ఏ విధంగా కలెక్ట్ చేస్తారు? ఓవమ్ కలెక్షన్ అనేది ఎప్పుడైతే ఒక ఫీమేల్‌ని ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్న టైంలో ఓవమ్ ఫార్మేషన్‌కి మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ఓవమ్ అనేది మెచ్యూర్డ్ ఫాలికల్ కింద ఫార్మ్ అయినప్పుడు, సెల్ అనేది మెచ్యూర్డ్ ఫాలికల్ కింద ఫార్మ్ అయినప్పుడు వాళ్ళని ఓవమ్ పికప్ కోసం పోస్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ఒక్కోసారి సెడేషన్ ఇచ్చి అంటే పేషెంట్‌కి అనస్థీషియా లాగా ఇచ్చి ఓవమ్ పికప్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఓవమ్ అనేది పికప్ చేసిన తర్వాత దాన్ని సర్టెన్ సెల్ వరకి పెరిగిన తర్వాత ఫ్రీజ్ చేయడం అంటూ జరుగుతుంది. ఇది ఎప్పుడు ఓవమ్ పికప్ అనేది ఒక పేషెంట్‌కి ఎంబ్రియోస్ కానివ్వండి, ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ ఎగ్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు, లేదా బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటే మల్టిపుల్ అబార్షన్స్ జరిగినప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళకొచ్చే అబార్షన్ రేట్‌తో పాటుగా కన్సెప్షన్ అనేది స్టిమ్యులేషన్ ద్వారా జరిగినప్పుడు, ఐయుఐ ద్వారా జరిగినప్పుడు వాళ్ళ ఎగ్‌ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే వాళ్ళకి బ్యాకప్ లాగా అంటే ఒకవేళ న్యాచురల్ కన్సెప్షన్ ఐవీఎఫ్ ఇష్టపడకపోయినా న్యాచురల్ కన్సెప్షన్ ద్వారా ట్రై చేసి అసలు ఏజ్ అంటూ పెరుగుతూ ఉంటుంది కదా! ఆ ఏజ్ ఫ్యాక్టర్ అంటూ రాకముందు మనకి సేవ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే బ్యాకప్ కింద ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరికైతే నంబర్ ఆఫ్ స్పెర్మ్స్ కానివ్వండి తక్కువ ఉన్నప్పుడు, లేదా గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్స్ లేనప్పుడు కానీ, లేదా స్పెర్మ్స్‌ది నార్మల్ ఫార్మ్స్ కానీ, మోటిలిటీ కానీ, లేదా దాని పల్చబడే తత్వాన్ని అంటే లిక్విఫాక్షన్ అంటారు. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ హెల్తీ స్పెర్మ్స్ ఎప్పుడైతే ఉంటుందో అంటే మెడికేషన్ ఇచ్చిన తర్వాత కానివ్వండి, లేదా బిఫోర్ మెడికేషన్ కూడా ఒక్కోసారి హెల్తీ స్పెర్మ్స్ ఉంటాయి. హెల్తీ స్పెర్మ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎరెక్షన్, ఎజాక్యులేటరీ డిస్‌ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా, లేదా స్పెర్మాటిక్ కార్డ్‌లో సమ్‌టైమ్స్ కొంతమందికి ఏంటి వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏజ్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ స్పెర్మ్స్ ఉన్నప్పుడు స్పెర్మ్ ఫ్రీజింగ్ అంటూ చేసి పెట్టుకోమని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే న్యాచురల్ కన్సెప్షన్, స్పాంటేనియస్ కన్సెప్షన్ ద్వారా ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు దెన్ వాళ్ళ స్పెర్మ్ అంటూ వాళ్ళకి యుటిలైజ్ చేసుకునే అవకాశం ఫ్యూచర్‌లో ఐవీఎఫ్ ద్వారా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది.